అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తాకోడళ్ళు. ఇప్పుడు కుంభమేళా పార్ట్ 2 అండి. ఇప్పుడు చూసేది మీరు ఈ వీడియో. ఇది ఫిబ్రవరి 3 రోజు అన్నట్టు, వసంత పంచమి రోజు, ఫిబ్రవరి 3 రోజు వీడియో. మేము అక్కడ స్నానం చేసింది అదే రోజు అండి. మేము త్రివేణి సంగమానికి వెళ్తున్నాము. ఇప్పుడు మేము బార్కెట్స్ దగ్గర నుంచి వెళ్తున్నాం కదండి, అక్కడ వరకే వెహికల్స్ అలో ఉంది, లోపలికి అలో లేదు. అది కూడా ఆ రోడ్డు పైన తిరిగే వెహికల్స్ అటు వెళ్తున్నవి. ఇప్పుడు బార్కెట్స్ లోపలికి వెళ్తున్నాం కదా మేమందరం, ఈ గ్రూప్ అంతా మాదే అన్నమాట. ఈ గ్రూప్లో నేను కూడా ఉన్నాను. ఇప్పుడు లోపలికి వెళ్ళినాక ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళడమేనండి. 3 to 4 కిలోమీటర్స్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలన్నట్టు, బోటు దగ్గర వరకు. ఓకేనా. ఇప్పుడు అవతలికి పార్కింగ్ ఇంకా దూరంగా ఉందండి. అవతలికి మేము పార్కింగ్ దగ్గర నుండి కూడా ఇంచుమించు 1 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వచ్చినాం ఆ బార్కెట్స్ వరకు. ఆ బార్కెట్స్ నుంచి ఇంకా బై వాక్ వెళ్తూనే ఉండాలి. అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, గుడారాలు, అవన్నీ చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయినాం అన్నట్టు. నడక మాత్రం కొంచెం చాలానే ఉందండి. కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి నడవడానికి రాదు, కాళ్ళు కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా నడవడం కష్టం. ఎందుకంటే ఆటో కానీ క్యాబ్స్ కానీ ఏమి ఉండవు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. అటు సైడుకు పెట్టుకున్నవన్నీ వాటర్ క్యాన్స్ అక్కడి నుంచి త్రివేణి సంగమం నుంచి వాటర్ తీసుకెళ్ళడానికి అని అమ్ముతారండి అక్కడ. అవి క్యాన్లు తీసుకొని దాంట్లో వాటర్ తెచ్చుకోవచ్చు. అట్లా మేము కూడా తీసుకున్నాం అక్కడనే. రిటర్న్లో వచ్చేటప్పుడు, స్నానం చేసి వచ్చేటప్పుడు వాటర్ తెచ్చుకున్నాం అన్నట్టు. ఇంకా అటు వెళ్తుంటే అన్ని గుడారాలు అవన్నీ ఉంటాయి. మీరు చూడండి ఒకసారి, చూస్తే మీకు తెలుస్తుంది. పబ్లిక్ కూడా ఎంత ఉన్నారు అనేసి మీకు ఐడియా వస్తుంది. మేము ఇప్పుడు ఇది వెళ్ళేది ప్రయాగ్రాజు రెండో వైపు అండి. అటువైపు ఒకటి ఉంది, ఇటువైపు ఒకటి ఉంది అన్నట్టు. అటువైపు ఘాట్స్ ఉన్నాయి, అశోక పోర్ట్ అనేసి ఉంది అటువైపు కాదు, ఇటువైపు. ఇది మా గ్రూప్ వాళ్ళే అన్నట్టు. మేమందరం ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నట్టు, మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలా దూరం కాబట్టి.
మేము నడుచుకుంటూ వచ్చేసి బోట్స్ దగ్గరికి వచ్చేసినామండి. అక్కడ బోట్లో 10 మెంబర్స్ ఒక బోట్లో ఎక్కించుకుంటాం అనేసి అందరూ ఇంచుమించు 70 to 80 మెంబర్స్ కదా మేము. అట్లా ఒక అతనే వచ్చి మాట్లాడేసుకున్నారు. 1 మెంబర్కి ముందు 1000 అన్నారు, తర్వాత 500కి ఫిక్స్ చేసుకొని 10 మెంబర్స్ ఒక బోట్లో 10 మెంబర్స్ ఒక బోట్లో కూర్చోవాలన్నట్టుగా 10 మెంబర్స్ ఒక్కొక్క బోట్లో ఎక్కేసినాం అందరము. అక్కడి నుంచి త్రివేణి సంగమానికి తీసుకెళ్ళిండ్రు అన్నట్టు. అటు వెళ్ళేటప్పుడు పబ్లిక్ అంతా మీకు కనిపిస్తుంది. హెలికాప్టర్ నుంచి పైన ఫ్లవర్స్ కూడా, రోజ్ పెటల్స్ కూడా వేస్తున్నారు అన్నట్టు. హెలికాప్టర్ పైన తిరుగుతుంది. బర్డ్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇంతకుముందు వెళ్ళినప్పుడు బర్డ్స్ లేవు అక్కడ, ఇప్పుడు బర్డ్స్ చాలా ఉన్నాయి. కాలభైరవం భజే భానుకోటి భాస్వరం పవార్తి తారకం పరం నీలకంఠమక్షతార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్ష మోక్షశీల మోక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం శూలకంఠపాస దండ పాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం రామ విక్రమం ప్రభు విచిత్ర తాండవం ప్రియం ఈశ్వరం కాలభైరవం భజే భక్తి ముక్తిదాయకం ప్రసక్తచార విగ్రహం భక్తవత్సలం సిద్ధం సమస్తలోక విగ్రహం దివ్యనామయోగ్య హేమ కింకణ సత్కటం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ధర్మసేతు పాలకం ధర్మ మార్గనాశకం కర్మపాసమోచకం సుశర్మదాయకం విభం సర్వవిఘ్న శోభకాశి కాలభైరవం భజే. బోట్లో కూర్చున్న వాళ్ళు పారాయణాలు కూడా చేసిండ్రండి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీరు అది కూడా వినొచ్చు. వాటర్లో బర్డ్స్ తిరుగుతున్నాయి కదండి, అక్కడ ఫుడ్ అమ్మడానికి కూడా కొంతమంది వచ్చిండ్రు బోట్స్ దగ్గరికి. అక్కడనే వాటర్లోనే అవి కొనుక్కొని వాటికి ఫుడ్ కూడా అందరం వేసినాం అన్నట్టు. అందరు వేస్తున్నారు అట్లా, మేము కూడా అట్లనే వేసినాం అన్నట్టు. ఆ బోటు దగ్గరికే వచ్చిర్రు అమ్మడానికి వాళ్ళు. అక్కడనే తీసుకొని వాటికి వేసినాం అన్నట్టు. అది సేవ్ ప్యాకెట్లు వచ్చినాయి, ఆ ప్యాకెట్లు తీసుకొని వాటికి వేసినాం. అవి వాటర్లో తేలుకుంటే అవి అట్లా వాటిని తినుకుంటూ తిరుగుతున్నాయి.
श्री राम। गंगा मैया की जय, यमुना मैया की जय, सरस्वती मैया की जय। जय श्री राम, जय श्री राम। हाँ, यहाँ देखो। अभी दाना लेंगे ना, इसको चारा, इसको यहाँ पे आ जाएंगे इस पास में। ఇక్కడ పాలు పోస్తున్నది మా చెల్లె వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్ అండి. వాళ్ళిద్దరూ పాలు పోసి అక్కడ స్నానం చేసిర్రు అన్నట్టు. త్రివేణి సంగమంలో పాలు వదలాలనేసి చెప్పిండు అతను. వాళ్ళు అట్లా పాలు వదిలి స్నానం చేసిండ్రు అన్నట్టు. జంటలు అక్కడ స్నానం చేసేటప్పుడు ఇట్లా కొంగులు మూడేసుకోవాలని చెప్పిండ్రండి. కొంగులు మూడేసుకొని స్నానం చేయాలంట, అట్లా మునగాలంట. అందుకని మూడేసుకోండి అనేసి చెప్పిండ్రు. వాళ్ళు అట్లా మునిగిండ్రు అన్నట్టు. మా చెల్లి మా మరిది అన్నట్టు వాళ్ళు. ఆ ఎల్లో డ్రెస్సు ఇప్పుడు వాళ్ళిద్దరు. వాళ్ళు కూడా పాలు త్రివేణి సంగమంలో వదలమనేసి అంటే వదులుతున్నారు. కొబ్బరికాయలు కూడా తీసుకొని వదలమని చెప్తారండి వాళ్ళు. కొబ్బరికాయలు కూడా సంగమంలో వదిలిండ్రు అన్నట్టు, త్రివేణి సంగమంలో. అక్కడ చెల్లె వాళ్ళు కొబ్బరికాయలు వదులుతున్నారు. కొంచెం దూరం వెళ్ళి వదలమని చెప్పారు, అందుకని కొంచెం దూరం వెళ్ళి వదులుతున్నారు అన్నట్టు. ఇక్కడ ఇంకో జంట రాజేశ్వర్ గారు అనేసి, రాజేశ్వర్ గారు వాళ్ళ హస్బెండ్ అన్నట్టు. మా చెల్లి వాళ్ళ ఆడపడుచు ఫ్రెండ్ అన్నట్టు వాళ్ళు కూడా ఇప్పుడు జంటగా త్రివేణి సంగమంలో మునుగుతున్నారు అన్నట్టు. ఇక్కడ ఉన్నది కూడా వీళ్ళు, ఈ ఎల్లో డ్రెస్ గ్రీన్ డ్రెస్ వాళ్ళు కూడా మా గ్రూప్లో వాళ్ళేనండి. సీత గారు, సంధ్య గారు వాళ్ళు.
అందరూ వాటర్లో మునిగినాక నేను లాస్ట్కు వాటర్లోకి దిగినానండి. सुरेपिटलिङ्गं बोध्यनिवार्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तर्पणमामि सदा शिवलिङ्गं कनकधरासुरिवैभवलिङ्गं पनिपनिवेशितशोभितलिङ्गं राक्षसुयज्ञविनाशकलिङ्गं तर्पणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजारशोभितलिङ्गं तर्पणमामि सदा शिवलिङ्गं देवगणादितसेवितलिङ्गं भावैभक्तिनिरेवतलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तर्पणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेशितलिङ्गं सर्वसमुद्गलकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तर्पणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवरपुष्पसदाचितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तर्पणमामि सदा शिवलिङ्गं तर्पणमामि सदा शिवलिङ्गं तर्पणमामि सदा शिवलिङ्गं लिङ्गाशतमिदं पुण्यं च पठे शिवसन्निधौ शिवलोकमहामोनि शिवेन समदोदये नमः पार्वतीपते हर हर महादेव शम्भो शङ्कर हर हर. మేము త్రివేణి సంగమంలో స్నానం చేసి బోట్లో ఎక్కి రిటర్న్లో వచ్చేటప్పుడు మా బోట్లో ఉన్న వాళ్ళు లింగాష్టకం చదివినరండి. అది మీరు ఇప్పుడు వినొచ్చు. మేము త్రివేణి సంగమం స్నానం చేసి వచ్చేసరికి పార్కింగ్ ప్లేస్కి వచ్చేసరికి మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయిందండి. కొంచెం లేటే అయింది. అప్పుడు మేము వచ్చేసరికి వాళ్ళు లంచ్ ప్రిపేర్ చేసి పెట్టిండ్రు. అక్కడ లంచ్ చేసుకొని కొంతమంది అక్కడ అమ్మవారి దర్శనానికి వెళ్ళిండ్రు. ప్రయాగ్రాజ్లో అలోపిమాత టెంపుల్ ఉంటుంది అన్నట్టు. అలోపిమాత దర్శనానికి వెళ్ళిండ్రు. మనము మాధవీదేవి అనేసి అంటాం అన్నట్టు. మేము ప్రయాగ్రాజ్ నుంచి బయలుదేరినామండి. ఫిబ్రవరి 3 తారీఖు సాయంత్రము 6 గంటల టైంలో అట్లా బయలుదేరినాం మేము.
నెక్స్ట్ మేము రిటర్న్ వచ్చేటప్పుడు మేము ఎట్లా ఎంజాయ్ చేసినామో మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కోడళ్ళు. థ్యాంక్ యూ. బాయ్.